హాయ్ హలో ఫ్రెండ్స్, శబరి అనే సినిమా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకట్రామ్, మేమ్ గోపి, శశాంత్ సిద్ధం శెట్టి మెయిన్ లీడ్స్లో కనపడతారు. ఇక సైకాలజికల్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా 2 గంటల 9 నిమిషాలు ఉంటుంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్, మదర్ సెంటిమెంట్, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ నాకు బాగా నచ్చాయి. అలాగే మూవీ ఎండింగ్లో ఉన్న ఒక ట్విస్ట్ ఈ సినిమాకి ఒక బిగ్ ప్లస్. సినిమా ఫస్ట్ హాఫ్ బోరింగ్ స్క్రీన్ ప్లేతో రన్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, వరలక్ష్మి శరత్ కుమార్ భర్తను వదిలేసి కూతురుతో లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ కూతురు కోసం భర్త ఓ క్రిమినల్ వరలక్ష్మి శరత్ కుమార్ని వేధిస్తుంటారు. దానికి కారణం ఏమిటి, వరలక్ష్మి శరత్ కుమార్ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది ఈ సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా స్టార్టింగ్లో పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి ఓ సైకో 2 మర్డర్లు చేయడం, ఆ తర్వాత 2 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్, క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సెకండ్ హాఫ్లో వరలక్ష్మి భర్తతో సైకోతో పోరాడి తన కూతుర్ని ఎలా కాపాడుకుంది అనే సీన్స్ ఉంటాయి. దర్శకుడు అనిల్ కాట్జ్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ స్లో స్క్రీన్ ప్లే వల్ల కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్కు 15 నిమిషాల ముందు ఒక ట్విస్ట్తో కథ మరో జోన్లోకి వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2 పాటలు ఉన్నాయి, అవి అంతగా ఏమీ లేవు. ఇంకా ఫస్ట్ హాఫ్లో సునైనతో కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా మధునందన్ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ ఉండదు. అలాగే సినిమాలో కామెడియన్ భద్రం కూడా ఉంటారు. ఆయన వరలక్ష్మికి ఇల్లు చూపించి మాయమైపోతారు. అంటే మంచి మంచి ఆర్టిస్టులను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇదొక యావరేజ్ మూవీ. వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్తో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కోసం ఒకసారి చూడవచ్చు. ఇందులో ఫస్ట్ సాంగ్లో కొన్ని రొమాన్స్ సీన్స్, తర్వాత ఇంటర్వెల్కి ముందు ఒక రొమాన్స్ సీన్ ఉంది. ఫ్యామిలీతో చూసేటప్పుడు వాటిని స్కిప్ చేయండి. ఇక ఈ సినిమాకి నా తరపున నేను ఇచ్చే రేటింగ్ 2.7/5. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో శబరి మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలవండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.